మన తెలుగు ఫిలిం జర్నలిస్టులకి స్నాక్స్ బాగానే పనిచేసినట్టున్నాయి. అసలు ఏం జరిగిందంటే, రామాయణం సినిమా టీజర్ కట్ అయితే నిన్న అయితే రిలీజ్ అయింది కదా. మన తెలుగు ఫిలిం జర్నలిస్టులు అందరినీ కూడా మొన్న రాత్రే వాళ్ళైతే పిలిచారు. నితీష్ తివారీ గారు ఒక ప్రైవేట్గా వీళ్ళందరినీ కూర్చోబెట్టి టీజర్ అయితే చూపించాడు. ఇంకా ఆ టీజర్ చూసిన తర్వాత ఒక్కొక్కడ మామూలు యాక్టింగ్ కాదనమాట. అసలు అవతార్ రేంజ్ బిల్డప్ అయితే ఈ టీజర్కి అయితే వాళ్ళైతే ఇస్తూ, ఒక పక్కన ప్రభాస్ గారి మీమ్స్ ఉంటాయి కదా, ఓం రౌత్, ఓం కమ్ టు మై రూమ్, ఈ మీమ్స్ వేస్తూ ఆదిపురుష్ సినిమాని, అంటే మొన్న మొన్న రాత్రి వేసిన ట్వీట్స్, ఈ ఆదిపురుష్ సినిమాని రేపు టీజర్ వచ్చిన తర్వాత అసలు మామూలుగా వేసుకోరు. ఈ రకంగా అయితే వీళ్ళ ట్వీట్స్ అయితే ఉన్నాయి. ఆ ట్వీట్స్ అన్నీ చూసిన తర్వాత నేనైతే అబ్బో అసలు మామూలుగా ఉండదు, 4,000 కోట్ల బడ్జెట్ ఇరక్కొట్టేసి ఉంటారు టీజర్ అనుకుని నిన్న చూస్తే ఆదిపురుష్ వరస్ట్, ఆ వరస్ట్ కంటే బెస్ట్ లాగా ఈ టీజర్ అయితే ఉంది. అంటే వరస్ట్తో కంపేర్ చేస్తే తప్ప ఈ టీజర్లో ఉన్న విఎఫ్ఎక్స్ ఎవరికీ నచ్చట్లేదు. ఆ మాత్రం దానికి మీరు అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. కోర్స్ వాళ్ళు కూడా చేసింది అదే, ఆది పురుషుతో కంపేర్ చేశారు కాబట్టి ఆ విఎఫ్ఎక్స్ వాళ్ళకైతే నచ్చుండొచ్చు. కానీ వెరీ మెడికోర్ విఎఫ్ఎక్స్. కొన్ని షార్ట్స్ అయితే అస్సలు బాగాలేదు, కొన్ని షార్ట్స్ అయితే బాగున్నాయి. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఆ లాస్ట్ పుష్పక విమానం షార్ట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఎక్సలెంట్ అనమాట. అలాంటివి ఒక 4-5 షార్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే బాగోని షార్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా 2-3 షార్ట్లు అయితే సీరియల్ లాగా అయితే ఉన్నాయి, ఇంకొన్ని అయితే ఆదిపురుష్ లాగే ఉన్నాయి. ఇంకా అంతకు మించి మన తెలుగు ఫిలిం జర్నలిస్టులు మన తెలుగు హీరో శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాని తక్కువ చేసి అలా ట్వీట్స్ ఎందుకు వేశారో నాకైతే అర్థం కాలేదు. ఇంక ఇది పక్కన పెడితే మన సౌత్ ఫిలిం మేకర్స్, ఎస్పెషల్లీ మన తెలుగు ఫిలిం మేకర్స్, మనోళ్ళు ఈ జానపద కథల్ని, ఈ పౌరాణిక కథల్ని తీసినట్టు హిందీ వాళ్ళు అయితే తీలేరు. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి సినిమానే చూసుకోండి, 600 కోట్ల ఆ సినిమా బడ్జెట్. ఇప్పుడు ట్రెండింగ్లో అయితే ఉంది ఈ టాపిక్. ఆ 600 కోట్లు అంటే ఆ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మనకు ఫ్రేమ్లో కనపడిద్ది. విఎఫ్ఎక్స్ అయితే టాప్ నాచ్ అనమాట. పంబ రేగిపోయే విఎఫ్ఎక్స్ అవుట్పుట్ని అయితే నాగశ్విన్ గారు అయితే తెచ్చుకున్నారు. ఇంకా రాజమౌళి గారి గురించి నేనైతే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నాగశ్విన్ గురించే మనం అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే నాగశ్విన్ గారు అంతకంటే ముందు తీసిన సినిమాలు మహానటి, నాని గారిది ఎవడే సుబ్రహ్మణ్యం, ఆ రెండు కూడా విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాలు అయితే కాదు. ఆయన కెరియర్లో ఫస్ట్ టైం ఈ కల్కి సినిమానే విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా. అందులోనూ 600 కోట్ల బడ్జెట్, ప్రభాస్ గారి హీరో. అసలు చూసుకోండి ఆయన భుజాల పైన ఎంత అప్హీల్ టాస్క్ ఉందో. అయినా సరే ఆ కన్విక్షన్తో, ఆయనకి స్క్రిప్ట్ పట్ల ఉన్న క్లారిటీతో ఆ విఎఫ్ఎక్స్ అవుట్పుట్ని ఎంత బాగా తెచ్చుకున్నాడో. కానీ నిన్న మనం చూసిన రామాయణం ఆ టీజర్లో విఎఫ్ఎక్స్ అయితే కల్కి సినిమా యొక్క విఎఫ్ఎక్స్లో 50% కూడా వాళ్ళైతే అవుట్పుట్ తెచ్చుకోలేకపోయారు. ఇంక ఈ కల్కియే కాదు, మణిరత్నం గారిది పొన్నియిన్ సెల్వం పార్ట్ 1, పార్ట్ 2 సినిమా అయితే చూసుకోండి. సినిమాలు అయితే ఆ 2 సినిమాలు నాకు పర్లా, మంచి సినిమాలే నా దృష్టిలో అవి. కానీ చాలామందికి అయితే ఎక్కలేదు. ఇంకా అది పక్కన పెడితే ఆ సినిమాలో ఫ్రేమ్స్ ఉంటాయి, సినిమాటోగ్రఫీ ఉంటుంది, కలర్ గ్రేడింగ్ ఉంటుంది, ప్రతిదీ చూసుకోండి అదిరిపోద్ది. కనీసం ఆ అవుట్పుట్ కూడా నిన్న చూసిన రామాయణం టీజర్లో అయితే లేదు. రాముడిగా రణబీర్ కపూర్ గారు సెట్ అయ్యాడు కాబట్టి అలా సేవ్ అయిపోయింది. కానీ ఆయన కనుక సెట్ అవ్వకుండా ఉండుంటే ఈ రోజున వాళ్ళు ఖర్చు పెట్టిన కోట్లు అలా వేస్ట్ అయిపోయాయి నిజంగా. అంటే ఆ సినిమా పైన ఉన్న అంచనాలు ఒక్కసారిగా పడిపోయాయి. ఓన్లీ సేవియర్ రణబీర్ కపూర్ గారే, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ రకంగా ఈ జానపదాల పట్ల, పౌరాణిక కథల పట్ల మన తెలుగు పీపుల్కి, ఎస్పెషల్లీ మన సౌత్ ఫిల్మ్ మేకర్స్కి ఉన్న ఆ క్లారిటీ, ఆ కన్విక్షన్ బాలీవుడ్ వాళ్ళకి ఎప్పుడు లేదు. ఎందుకంటే మీరు చూసుకోండి, ఇక్కడ మగధీర సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి పోటీగా అక్కడ సల్మాన్ ఖాన్ గారితో ఒక సినిమా అయితే ఉంటుంది, వీరో ఏదో, అదైతే అటర్ ఫ్లాప్ అయింది. ఇంకా రోబోని చూసి రావణ్ సినిమా అయితే తీశారు. బాహుబలి తర్వాత మొహంజదారో, టక్స్ ఆఫ్ హిందుస్థాన్, ఇప్పుడు రామాయణం. ఆది పురుష్ కంటే మేము సూపర్గా తీస్తాం పోటీగా రామాయణం అయితే తీశారు నితీష్ తివారీ గారు. ఓకే, సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, టీజర్ ఒకటి వచ్చింది కాబట్టి దాన్ని అయితే పక్కన పెట్టండి. ఈ రకంగా ఈ జానపద కథలు, ఈ పౌరాణిక కథలు తీయటంలో మన తెలుగోళ్ళు, మన సౌత్ ఫిల్మ్ మేకర్స్ తోపులు, తురుములు. నిజంగా
ఇది చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు, గర్వంగా నేనైతే చెప్పుకుంటా. అద్భుతం మన వాళ్ళు, ప్రతి సీను ప్రతి షాటు అద్భుతం. ఇంకా మొన్నటికి మొన్న వారణాసి సినిమా గ్లిమ్స్లో ఆ శ్రీరాముడు ఆ వానర సేన పైన నుంచుని బాణం వేసే షాట్ ఏదైతే ఉందో ఒక్కొక్కడికి మైండ్ పోయింది. రామాయణం ఇప్పటి వరకు మనం చాలాసార్లు చూసుంటాం, కార్టూన్స్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, కథలు వినుంటాం, వెబ్ సిరీస్లు చూసుంటాం, సీరియల్స్ చూసుంటాం. ఒక్కడికి కూడా ఐడియా అయితే రాలేదు, రాజమౌళి గారికి వచ్చింది. దట్ ఈజ్ హిస్ కన్వెక్షన్, దట్ ఈజ్ హిస్ క్లారిటీ. ఆ క్లారిటీ మన వాళ్ళకి ఎక్కువ, వాళ్ళకి తక్కువ. అంత మాత్రాన ఇప్పుడు మన మన ఇండస్ట్రీలో హీరోగా మన ప్రభాస్ గారు అయితే ఆదిపురుషులో ఉన్నాడు. ఆయన యాక్ట్ చేసిన సినిమాని తక్కువ చేసి ఆ సినిమాని లేపాల్సిన అవసరం మన జర్నలిస్టులకి అయితే లేదు. అయినా సరే లేపారంటే ఆ ముంబైలో మంచి ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా ఉండాలి, లేకపోతే మంచి ఫుడ్ ఏదన్నా ఉండాలి. అది తినే ఖచ్చితంగా ఈ రకంగా ట్వీట్స్ అయితే వేసి ఉండాలి. నాకైతే అదే అనిపించింది. ఎందుకంటే ఆ వాళ్ళు లేపినంత ఇదిగా టీజర్ అయితే లేదు, ఇదైతే ముమ్మాటికి నిజం. మరి ఎందుకు అంత లేపారు, అంత లేపాల్సిన అవసరం ఏంటి? రీసెంట్గా మనం చూసుకుంటే వారణాసి సినిమా సెట్స్లోకి మన తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు ఎవరిని కూడా మన రాజమౌళి గారు అయితే పిలవాల. హాలీవుడ్ జర్నలిస్టులు అయితే వచ్చి ఆ సెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి అయితే వెళ్ళారు. దానికి కారణం ఎందుకు, మన తెలుగు వాళ్ళని ఎందుకు పిలవలేదు? దానికి క్లారిటీ నాకైతే మన రాత్రి అయితే వచ్చింది. దానికి సమాధానం లేఖితనం అనమాట. ఆ లేఖితనం ఎక్కువగా ఉంటుందని రాజమౌళి గారు అయితే ఆ హాలీవుడ్ వాళ్ళైతే పిలిచారు. ఎటువంటి ఉపయోగం ఉండదో. ఇప్పుడు ఈ రోజున వారణాసి సినిమా సెట్కి వెళ్తారు, బాగుందంటారు. రేపు పొద్దున ఆ రామాయణం సినిమా సెట్కి వెళ్తారు, వారణాసి అంటే తోపు ఉందంటారు. సేమ్, ఎందుకంటే అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ బాగుంటాయి. ఇదే కారణం వల్ల రాజమౌళి గారు అయితే పిలవలేదని నాకైతే క్లారిటీ అయితే వచ్చేసింది. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందు నాగశ్విన్ గారు, మీరు తోపు, కానీ ఆ వెపన్స్ బొమ్మలు గనలాగా ఉంటాయి, వాటిని ఒక్కదాన్ని మీరు రీప్లేస్ చేస్తే కల్కి 2లో తోప్ సినిమా రాజమౌళి గారి తర్వాత మీరే తీయగలరా మహాభారతం రామాయణం సినిమాలు. అంత మంచి డైరెక్టర్ మీరు. ఆ వెపన్స్ అయితే మార్చుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.